హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M51కి అయితే కనుక బ్యాటరీ టెస్ట్ అనేది చేద్దాం. అంటే మనకి 25 వాట్స్ అయితే కనుక ఛార్జర్ అయితే కనుక బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక బాగానే అవుతుంది. అలాగే మనకి 7000 mAh బ్యాటరీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఛార్జింగ్ అనేది 1 అవర్లో ఎంతవరకు ఛార్జింగ్ ఎక్కుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ నుంచి మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే కనుక ఉంది. కాబట్టి మనం మీటర్ ఉంది కాబట్టి మీటర్ ద్వారా కూడా ఈ మొబైల్ నుంచి మనం వేరే మొబైల్కి ఛార్జ్ అవుతున్నప్పుడు ఎంత స్పీడ్గా ఛార్జ్ అవుతుంది, అంటే ఎంత వోల్ట్స్ అనేవి టైప్ సి నుంచి టైప్ సికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కనుక కేబుల్ అయితే కనుక కనెక్ట్ చేశాను. మధ్యలో మీటర్ కూడా అటాచ్ చేశాను. మనకి ఇచ్చేది అయితే కనుక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే కనుక ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనం మీటర్ పెట్టాలంటే కనుక కుదరదు. కాబట్టి నేను ఓటీజీ కేబుల్ అనేది కనెక్ట్ చేసి దానికి మీటర్ని అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ టైప్ ఏ టు టైప్ సి ఉన్న కేబుల్ అయితే కనుక దీనికి కనెక్ట్ చేశాను. మొబైల్కి పక్కన పెట్టేద్దాం కేబుల్ అనేది. జస్ట్ ఇక్కడ చూడండి, మనకి 4% అయితే కనుక ఛార్జింగ్ ఉంది. మీరు ఇక్కడ కావాలంటే కనుక అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను. చూపించిన తర్వాత మన ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో అయితే కనుక ఛార్జింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. 4% అయితే కనుక ఛార్జింగ్ ఉంది. ఇప్పుడైతే కనుక మనం ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. అంటే కంప్లీట్గా ఫస్ట్ మనం మీటర్లో ఎంత వోల్ట్స్ వస్తున్నాయి, అంటే మనకి 25 వోల్ట్స్ ఛార్జర్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు. కాబట్టి అది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఈ మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత నేను ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు కూడా ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మొబైల్ నుంచి మనకి ఇంకో మొబైల్కి అయితే కనుక ఛార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి అంటే రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసేది ఉంది. కాబట్టి అవకాశం మనం అది కూడా చెక్ చేద్దాం. అంటే ఎంత స్పీడ్తో ట్రాన్స్ఫర్ అవుతుంది పవర్ అనేది కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే కనుక నేను స్విచ్ అయితే కనుక ఆన్ చేస్తున్నాను. మనకు మీటర్ అయితే కనుక ఆన్ అయింది. మొబైల్ కూడా ఛార్జ్ అయితే కనుక 4% అని చెప్పేసి వెంటనే చూపించింది. మీకు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. ఇప్పుడైతే కనుక మనం మీటర్ని అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే ఓటీజీ ద్వారా కనెక్ట్ చేశాను నేను. మీటర్ అయితే కనుక రివర్స్లో కనపడుతుంది. నేను ఒకసారి తిప్పుతాను ఇది ఇటు. ఇది చూడండి, మనకి పవర్ అయితే కనుక సప్లై అవుతుంది. 5 వోల్ట్స్ దాకా వెళ్ళింది. మనకు బాక్స్లో అయితే కనుక 25 వాట్స్ అయితే కనుక ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి అలాగే ఎంత mAh ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. అది కూడా అవకాశం అయితే కనుక దీంట్లో ఉంది. మీటర్లో సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పేసి ఛార్జర్ మీద అయితే కనుక రాసి ఉంది. మనకి చూసారు కదా, 5 వోల్ట్స్ అయితే కనుక ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత తగ్గుతుంది, మళ్ళీ 5 వోల్ట్స్ చూపిస్తుంది. అంతే. ఇప్పుడైతే కనుక మనం 1 అవర్లో ఎంత ఛార్జ్ అవుతుంది అనేది కంప్లీట్గా తెలుస్తుంది మనకి. ఎలాగా ఇక్కడ 5 వోల్ట్సే వస్తుంది. మనం నెక్స్ట్ అయితే కనుక డైరెక్ట్ చెక్ చేద్దాం. అసలు 1 అవర్లో ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది ఏంటి అనేది కంప్లీట్గా చెక్ చేసేద్దాం. నేనైతే దీనికైతే కనుక మీటర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను చేసిన బ్యాటరీ టెస్ట్ చేసిన ప్రతి దానికి యూజ్ చేసేదే. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఇప్పటికైతే కనుక 1% ఛార్జింగ్ ఎక్కింది జస్ట్ 1 మినిట్లో. అంటే 4% ఉండగా మనం ఛార్జింగ్ అయితే కనుక స్టార్ట్ చేసాం. మొబైల్లో అయితే కనుక ఇక్కడ 1% అయితే కనుక పెరిగిందనమాట. 5%కి వెళ్ళింది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడైతే కనుక అబ్జర్వ్ చేయొచ్చు. నేను టైప్ సి టు ఉన్న టైప్ సి అంటే డిఫాల్ట్గా వచ్చిన ఛార్జర్కి వచ్చిన కేబుల్ని అయితే కనుక యూజ్ చేస్తున్నాను. 1 అవర్లో మనకి మీటర్ అయితే కనుక సెట్ చేసుకుందాం. ఆ తర్వాత వెంటనే ఆగిపోతుంది అనమాట. మనకి మొబైల్కి అయితే కనుక ఇప్పుడు ఛార్జింగ్ అనేది 5% అయితే కనుక దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1 అవర్ మనం 8 అవర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 1 అవర్ అయితే కనుక సెట్ చేస్తాను. దీంట్లో టైమర్ అయితే కనుక ఫస్ట్ మనం స్విచ్ అయితే కనుక ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, లైట్స్ అయితే కనుక బ్లింక్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఛార్జర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ డివైస్ అనేది 1 అవర్ టైమర్ సెట్ చేద్దాం. చూసారు కదా, 1 అవర్కి అయితే కనుక లైట్ వెలుగుతోంది. 1 అవర్కి అయితే కనుక టైమర్ సెట్ చేస్తాను నేను. దీన్ని పక్కన పెడదాం. ఇక్కడ మనకి ఫోన్లో అయితే కనుక 5% ఛార్జింగ్ ఉంది. మీరు ఇది కూడా అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. చూద్దాం 1 అవర్లో ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది తెలుసుకుందాం.
నేను ప్రతి 15 మినిట్స్కి ఎంత ఛార్జ్ అయింది అనేది ఎప్పుడు వీడియోస్లో చెప్పినట్టే ఇందులో కూడా చెప్తానన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ 15 మినిట్స్ అయితే కనుక అయ్యింది. అంటే ఇంకా మిగిలింది 45 నిమిషాలు మాత్రమే అనమాట. ఇక్కడ రెండు దగ్గర లైట్ అయితే కనుక వెలిగించి చూసారా, 15 నిమిషాలు అలాగే 35 నిమిషాలు అనమాట. అంటే 45 నిమిషాలు ఇంకా మనకి రిమైనింగ్ టైం ఉంది 1 అవర్లో. ఇప్పుడు ఈ పావు గంటలో ఎంత ఛార్జ్ అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ అయితే కనుక చేద్దాం. చూడండి, మనకి 24% అయితే కనుక ఛార్జ్ అయితే కనుక అయ్యిందనమాట. మీరు కావాలంటే కనుక బ్యాటరీ పర్సంటేజ్ దగ్గర కూడా చూడండి, మనకి 24% అయితే కనుక ఛార్జ్ అయితే కనుక అయ్యింది. ఇంకో 15 మినిట్స్లో అంటే హాఫ్ అన్ అవర్లో ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మళ్ళీ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి హాఫ్ అన్ అవర్ టైమర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. అంటే 1 అవర్లో మనం టైమర్ సెట్ చేసాం. ఆల్రెడీ 15 మినిట్స్లో మనకి ఎంత ఎక్కిందో చూసాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే కనుక కంప్లీట్ అయింది. ఇక్కడ 30 మినిట్స్ దగ్గర అయితే కనుక లైట్ వెలిగింది. ఇప్పుడు ఛార్జింగ్ అయితే కనుక మనకి 39% ఎక్కింది. మనం 5% ఛార్జింగ్ ఉండగా స్టార్ట్ చేసాం కాబట్టి -5 అనమాట. అంటే 34% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇంకా లాస్ట్ 15 మినిట్స్కి అయితే కనుక వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు 45 మినిట్స్ అయితే కనుక అయిపోయింది. 15 మినిట్స్ దగ్గర అయితే కనుక లైట్ వెలిగింది మీటర్లో. ఇప్పుడు మనకి ఛార్జింగ్ అనేది ఎంత ఎక్కింది అనేది ఒకసారి అబ్జర్వ్ అయితే కనుక చేద్దాం. ఛార్జింగ్ అయితే కనుక 53% ఎక్కింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. మనకి -5 అనమాట. అంటే మనకి 48% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కింది. ఇప్పుడు దాకాను 45 మినిట్స్లో 48% అయితే కనుక 45 మినిట్స్లో మనకి 48% అయితే కనుక ఛార్జింగ్ ఎక్కింది మొబైల్లోకి. మీరు చూసారు కదా, ఇంతే. ఇంకా లాస్ట్ 15 మినిట్స్లో ఎంత ఎక్కుతుందో అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి లైట్స్ అయితే కనుక ఆఫ్ అయిపోయినాయి టైమర్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. 1 అవర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మనకు 1 అవర్లో అయితే కనుక ఎంత ఎక్కిందో ఛార్జింగ్ అనేది ఒకసారి చూద్దాం. మనం 5% ఛార్జింగ్ ఉండగానే స్టార్ట్ అయితే కనుక చేసాం. ఇక్కడైతే కనుక ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. 66% అయితే కనుక ఎక్కింది. మనకు -5 అనమాట. అంటే 61% అయితే కనుక మనకి ఛార్జ్ అయితే కనుక అయ్యిందనమాట 1 అవర్లో. ఇప్పుడు మనం రివర్స్ ఛార్జింగ్ టెస్ట్ అయితే కనుక చేద్దాం. ఈ ఫోన్ నుంచి మనకు వేరే మొబైల్కి ఎంత స్పీడ్తో ఛార్జ్ అవుతుంది మీటర్లో చెక్ చేద్దాం. ఎంత వోల్ట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒకసారి చూసేద్దాం. అది కూడాను క్లారిటీ అనేది వస్తుంది మనకి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కనుక ఛార్జింగ్ అయితే కనుక స్టార్ట్ చేశాను అనమాట. అంటే మొబైల్ నుంచి, అంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M51 నుంచి నేను సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8కి అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇలా మీటర్ని అయితే కనుక కనెక్ట్ చేశాను. ఒకసారి మనం చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటనేది. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ మీటర్ని అయితే కనుక అబ్జర్వ్ చేయండి, ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే కనుక వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి మీటర్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొబైల్లో అయితే కనుక నోట్ 8లో అయితే కనుక నాకు 93% అయితే కనుక ఛార్జ్ ఉంది. మీకు అది కూడా ఒకసారి చూపించేస్తాను నేను. 93% అయితే కనుక ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఇంకోటి అయితే కనుక నా దగ్గర నోకియా 5.3 ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి ఛార్జింగ్ అయితే కనుక కొంచెం ఒక 80% అయితే కనుక ఉంది. దాన్ని కూడా పెట్టి చూద్దాం ఒకసారి ఎంతవరకు ఛార్జ్ అవుతుంది అనేది. ఇక్కడ మొబైల్ అయితే కనుక ఛార్జ్ అవుతుంది. మనం మళ్ళీ మీటర్ని అయితే కనుక అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 వోల్ట్స్తో వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొబైల్లో ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. మొబైల్ అయితే కనుక ఛార్జ్ అవుతుంది. 89% అయితే కనుక ఉందన్నమాట. వోల్టేజ్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో ఒకసారి చూద్దాం. వోల్టేజ్ అయితే కనుక 4.89% అయితే కనుక వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. యాంప్స్ అయితే కనుక 73 అలా అవుతుంది. 60% ఉండగా, అంటే మీ సామ్సంగ్ గెలాక్సీ M51లో అయితే కనుక 60% ఉండగా ఛార్జింగ్, అంటే ఇంకా 61 అంటే అంతే సుమారుగా అంతే వస్తుంది. కాబట్టి చూసారు కదా, మనకు నోటిఫికేషన్ అయితే కనుక ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. అంటే రివర్స్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది M51లో ఎలా నోటిఫికేషన్ వస్తుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. USB అని చెప్పి వచ్చింది, దాని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ట్యాప్ ఆన్ అని చెప్పి వచ్చింది. దీని మీద ట్యాప్ చేస్తే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఓన్లీ ఛార్జింగ్ అనేది వచ్చింది, డివైస్ కనెక్టెడ్ అని వచ్చింది. దిస్ మొబైల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే కనుక ఫైల్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే కనుక ఉంటుందేమో చూద్దాం. అది కూడాను ఇక్కడ ఈ టైప్ మొబైల్లో కూడా మనం యాక్సెస్ అయితే కనుక ఎనేబుల్ చేయాలి. ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన దగ్గర
అని చెప్పేసి ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇంటర్నల్ మెమరీ అలాగే ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఛార్జింగ్ టెస్ట్తో పాటు ఈ విషయం కూడా మనకి కొత్తగా అయితే కనుక తెలిసిందనమాట. ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే కనుక ఈజీగా మీరు ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఛార్జింగ్ అయితే కనుక 5 volts పైన వెళ్తుంది, పర్లేదు. అలాగే మనకి 2 hours అయితే కనుక ఖచ్చితంగా ఛార్జ్ అయ్యే అవకాశం అయితే కనుక ఉందన్నమాట. 7000 mAh బ్యాటరీ ఉంది మనకి. అది కూడా ఈజీగా ఈ 25 volts ఛార్జర్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు కదా బాక్స్లో. దీంతో అయితే కనుక ఈజీగా మీకు 2 hours అయితే కనుక ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాటరీ టెస్ట్ అయితే కనుక కంప్లీట్ చేసాం కదా, అంటే ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అసలు 4% వరకు నేనైతే కనుక మొబైల్ని డిశ్చార్జ్ చేశాను కదా, ఎన్ని రోజులు పట్టింది, నెక్స్ట్ అలాగే స్క్రీన్ షాట్స్ అనేవి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి అనమాట. అంటే ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.